సార్ యాక్చువల్లీ బెటర్ దాన్ యెస్టర్‌డే నాకు నేనే కాంపిటీషను అని అనుకునే మీ మైండ్ సెట్‌లో సార్ ఇది ఒక రీజనా? లేకపోతే ఇదొక కండిషనా? మీరే చెప్పాలి. ఐ విల్ ఆస్క్ యూ ద క్వెషన్ నౌ. యూజువల్‌గా సార్ రూలింగ్ పార్టీలో ఉన్న లీడర్స్‌ని అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదో ఒక పాయింట్ పెట్టి క్రిటిసైజ్ చేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సుజనా చౌదరి గారి కేసు విషయంలో నోబడీ ఈస్ గోయింగ్ టు టాక్ అగేన్స్ట్ యూ. ఎస్పెషల్లీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అంటే గతంలో మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి నేత ఒక్క 1% కూడా అగేన్స్ట్గా మీకు మాట్లాడకపోవడానికి కారణం మీరు ఛాన్స్ ఇవ్వట్లేదా, మిమ్మల్ని చూసి భయపడుతున్నారా, మీరు భయపెడుతున్నారా? రెండూ కాదు, ఇంకా యంగ్స్టర్ నాకంటే చాలా చిన్నవాడు. 2014లో నేనే దగ్గరుండి బీజేపీ సీటు నేనే దగ్గరుండి ఇచ్చి గెలిపించడానికి చాలా ప్రయత్నం చేసాం. అప్పుడు కొంచెం 3000 ఓట్లతో మిస్ అయ్యారు. రాజకీయాలు ఎవరు అని వాళ్ళు చేసుకోవాలి. డెఫినెట్గా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కాన్స్టిట్యున్సీలో ఏమైనా తప్పు జరుగుతుంటే ఇట్లా తప్పు జరుగుతుందండి అని నాకు ఫోన్ చేస్తాడు. దట్స్ వాట్ ఐ లైక్ యాక్చువల్లీ. సో ఇప్పుడు కూడా ఫోన్ చేశారు, మీతో మాట్లాడారా అయితే ఈసారి? ఇప్పుడు ఏదైనా సబ్జెక్టులు అక్కడ మా మధ్య ఏదో ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్తే ఆయన ఫోన్ చేశారు. నేను వెంటనే పోలీస్ కమిషనర్ గారికి చెప్పాను. ఆయన ఎంక్వైరీ చేసి ఆ ఫ్యాక్ట్స్ పంపారు. ఆ ఫ్యాక్ట్స్ ఆయన పంపాను. దట్స్ హౌ ఇట్ షుడ్ బి కదా. ఇప్పుడు అలాగే నా అపోనెంట్ ఆరిఫ్ గారు కూడా వన్స్ ఆర్ ట్వైస్ ఈ స్పోక్ టు మీ ఆన్ సమ్ సబ్జెక్ట్. ఇప్పుడు నేను యాక్చువల్గా కార్పొరేటర్స్ కొంతమంది కంచి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యారు. టీడీపీలో, జనసేనలో, బీజేపీలో జాయిన్ కాని వాళ్ళు కూడా మేయర్ గారిని కూడా ప్రతి ఫౌండేషన్ స్టోన్కి కానీ ఇనాగ్రేషన్కి కానీ రామ్మా అనే చెప్తున్నాను, కమ్యూనికేట్ చేస్తున్నాను. బట్ దే దెమ్సెల్స్ ఆర్ బాయ్కాటింగ్ ఫర్ నో రీజన్. ఎన్నికల వరకు పర్వాలేదు, దే ఆర్ నాట్ ఎనిమీస్, దే ఆర్ ఓన్లీ రైవల్స్. అది అయిపోయినాక ఎవరు పాత్రలు వాళ్ళు పోషిస్తే ప్రజలు ఉపయోగపడతారు కదా అనేది నా నమ్మకం. అది నేను చాలాసార్లు కమ్యూనికేట్ చేశాను. బట్ ఆవిడ మేయర్ గారు మరి ముందుకు రావట్లేదు. సార్ మీరు కార్పొరేటర్ల ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నాను సార్, మీరెంత ఆనెస్ట్ పాలిటిక్స్ చేస్తున్నా సరే గ్రాస్ రూట్ లెవెల్లో కార్పొరేటర్స్కి సంబంధించి కాస్త వ్యతిరేకత ప్రజల్లో ఉంది. బికాజ్ కరప్షన్ మాట కానివ్వచ్చు, ఏదైనా ఒక బిల్డింగ్ కనిపిస్తే వదలకుండా దాని నుంచి ప్రజల్ని పీడించడం కావచ్చు, ఇట్లా XYZ రీజన్స్ కొద్ది. దీనికి సంబంధించి మీ నోటీస్లోకి ఎప్పుడన్నా ఏమైనా వచ్చిందా సార్ ఇష్యూ? ఏమైనా యాక్షన్ తీసుకున్నారా సార్? నేను ఒక 2-3 కార్పొరేటర్స్కి అయితే నా నోటీస్లోకి చెప్పాను. వాళ్ళు మార్చుకున్నారు విధానాలు. ఇకపోతే వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్పొరేటర్స్తో న్యాచురల్గా వాళ్ళ వేలో వాళ్ళ పార్టీ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు ఉండుంటారు. మేయర్ గారికి కూడా చెప్పాను, రామ్మ వస్తే మనం మాట్లాడుకుందాం చేద్దామని. ఇంతవరకు జరగలేదు అది. సో ఎనీవే ఇట్స్ కమింగ్ టు అన్ ఎండ్ నౌ. అనదర్ 6 monthsలో ఎలక్షన్స్ వచ్చేస్తాయి. కార్పొరేటర్స్ అందుకే చెప్పాను కదా, మొత్తం సోషల్ రిఫార్మర్లా తయారవ్వాలనుకుంటే అది కాని పని. దెర్ ఇస్ లాట్ మెనీ థింగ్స్ టు డూ. ఇది అంటే ప్రతి ఒక్కళ్ళలో ఇంకల్కేట్ చేయాలి అని అంటే ఇది ఒక ఎడ్యుకేషన్ పాలసీ. అది ఇట్ టేక్స్ టైం. అంటే సార్ కార్పొరేట్ ఎలక్షన్స్ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా కార్పొరేటర్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అదొక చిన్న టెస్ట్ లాగా అనుకోవట్లేదా సార్ మీరు? అంటే కూటమికి సంబంధించి సీట్స్ అలొకేషన్ గురించి నేను మాట్లాడలేదు సార్, కానీ 100% స్ట్రైక్ రేట్ ఉండాలి అని అంటే మరి again you have to have a strategy for it. Yes, టైం ఉంది కదా మనకి. కనుక కూటమి ఆస్క్ మీ టు వర్క్ అవుట్ ది స్ట్రాటజీ టు గెట్ ఎ మేయర్, డెఫినెట్లీ ఐ గెట్ ఇన్ టు ది డీటెయిల్స్. అంతేగాని ఇప్పుడు మా దగ్గర ఉన్న 22 ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను 22 డివిజన్స్కి సుజనా మిత్ర అని చెప్పి యంగ్స్టర్స్కి వాళ్ళకి కూడా ఇది పెట్టి వాళ్ళకి స్పోర్ట్ ఇచ్చి ప్రజలకి 24/7 అన్నారు కదా ఇందాక, వాళ్ళు అందుబాటులో అయితే డెఫినెట్గా ఉంటారు. చిన్నపిల్లలు గర్ల్స్ అండ్ బాయ్స్ దే ఆర్ గోయింగ్ అరౌండ్. వాళ్ళ నోటీస్లోకి ఏది వచ్చినా చేస్తారు. వాళ్ళతో పాటు మళ్ళీ పొలిటికల్గా ఇష్యూ ఉండకూడదని మాకు ఉండే కార్పొరేటరు 3 పార్టీల డివిజన్ ప్రెసిడెంట్స్ కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోమని చెప్పాను. వీళ్ళందరితో టచ్లో ఉంటారు. ఆల్రెడీ ఆ వర్క్ స్టార్ట్ అయిందంటారు? ఎస్ స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీ డివిజన్స్ మారిపోవచ్చు, డివిజన్స్ పెరగవచ్చు. ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీకి ఎన్ని డివిజన్స్ వస్తాయో తెలియదు. మహిళా రిజర్వేషన్ ఒక ఇష్యూ ఉంది. ఈసారి ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ టు బి బిగ్ ఛాలెంజ్. డీలిమిటేషన్ ఈజ్ వన్. వన్స్ డీలిమిటేషన్ అయితే ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి. ఉమెన్ రిజర్వేషన్ ఈజ్ అనదర్ వన్ విచ్ బౌండ్ టు కమ్ అకార్డింగ్ టు మీ. ఏది ఉమెన్ అవుతుంది ఏది కాదు అనేది. ఉమెన్ కూడా ఇప్పటి వరకు మనకి పంచాయతీలో వాటి రిజర్వేషన్ పెట్టినా హస్బెండ్సే రన్ చేస్తూ ఉంటారు. ఆ వ్యవస్థ పోవాలి. సమర్థత సామర్థ్యం తీసుకురావాలి. తర్వాత ఉమెన్కి కనుక ఒకవేళ ఎక్కడన్నా అందరూ చదువుకునే వాళ్ళే ఉంటున్నారు. 45
దే ఆర్ ఆల్సో డన్ విత్ దేర్ మదర్లీ రెస్పాన్సిబిలిటీస్, చిల్డ్రన్ అదంతా అయిపోతుంది. డెఫినెట్గా కెపాసిటీ బిల్డింగ్ చేయాలి అనేది నా నమ్మకం. దాంతోపాటు ఎస్సీ రిజర్వేషన్ కానీ, ముస్లిమ్స్ కానీ కేవలం రిజర్వేషన్ ఇచ్చి వదిలేయటం కాదు. రిజర్వేషన్ ప్రకారం అగ్రవర్గానికి 90 మార్కులు రావాలి, వాళ్ళకి 60 వస్తే సీటు ఇవ్వటం కాదు, వాళ్ళకి 90 మార్కులు ఎలా తెప్పించే విధంగా వాళ్ళ సమర్థతను పెంచాలనే దాని మీద ఫోకస్ చేయాలి ఈ రోజున. దట్ ఈజ్ మై స్ట్రాంగ్ బిలీఫ్. అప్పుడు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వస్తుంది. 60 మార్కులు వచ్చి అదే ఇస్తే ఎప్పుడు ఇన్ఫీరియర్గానే ఉంటాడు. అంత స్థాయికి మీరు ఇంకా మన సొసైటీని, ఆలోచన విధానాన్ని, సిస్టమ్ని తీసుకెళ్ళగలను అనుకుంటున్నారా సార్? విత్ ఇన్ సచ్ ఎ షార్ట్ స్పాన్. నో, సమ్వేర్ వి హావ్ టు స్టార్ట్. వి హావ్ టు స్టార్ట్. అగ్రీడ్ సార్. సీడ్ వేస్తే దట్స్ సచ్ ఎ వాలిడ్ పాయింట్. ఇప్పుడు మా అమ్మమ్మ గారి ఊర్లో మా ముత్తాత గారు వేసిన తాటి చెట్లు, ఆ తాటికాయలని మేము ఎంజాయ్ చేసాం. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం సీడ్ వేస్తే వీ ఎంజాయ్డ్. మన డెమోక్రసీలో ఏంటంటే మన ప్రజాస్వామ్య దేశం చాలా చిన్నది, 75 సంవత్సరాలు. నాట్ లైక్ అమెరికా 400. అక్కడ ఇంకా చాలా సైకిల్ తిరుగుతూ ఉంది, అక్కడ కూడా వేరే విషయం. కానీ సో అవర్స్ ఈజ్ ఏ వెరీ యంగ్ డెమోక్రటిక్ కంట్రీ, లార్జ్ కంట్రీ, పాపులేషన్ వరల్డ్స్ బిగ్గెస్ట్ పాపులేషన్ అయిపోయింది. ఇట్స్ నాట్ దట్ ఈజీ మేము చెప్పే అన్నీ. కానీ ప్రతి ఎమ్మెల్యే మొదలు పెడితే మాత్రం డెఫినెట్గా దట్స్ పాసిబుల్. సార్, ఇప్పుడు మీరు ఇందాక సుజనా మిత్ర ఆ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి మాస్కింగ్ యూ దిస్ సార్. గతంలో ఉండి ఈ ప్రభుత్వంలో రద్దు కాబడినటువంటి వాలంటీర్ వ్యవస్థకి, సుజనా మిత్రకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ సార్? వాలంటీర్ వ్యవస్థ అంటే పొలిటికల్గా వాళ్ళు పెట్టారు, ఇక్కడ నేను పర్సనల్గా పెట్టాను మా ఫౌండేషన్ వాళ్ళతో మాట్లాడి. సో ఇక్కడ ఒక అకౌంటబిలిటీ ఇది ఉంది, సెలక్షన్ ప్రాసెస్ ఉంది. ఇక్కడ ఎవరు వాళ్ళు ఏదో పొలిటికల్గా తిరిగారని కాదు, వీళ్ళకి ఎలిజిబిలిటీ ఏంటి, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళ కేవైసీ నామ్స్ అన్ని తీసుకొని వీళ్ళ మీద కంట్రోల్ అంతా పెట్టాం. సో దే ఆర్ నాట్ పెయిడ్ బై ది గవర్నమెంట్, దే ఆర్ పెయిడ్ బై పర్సనల్ డొనేషన్, దట్స్ ఫౌండేషన్ డొనేషన్ ఈ పర్పస్ కానీ. సో ద కంట్రోల్ సిస్టమ్స్ ఆర్ డిఫరెంట్. వాళ్ళు అక్కడేమో వాలంటీర్ సిస్టమ్ పెట్టి ప్రతి 50 మంది పెట్టి పొలిటికల్గా వాడుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ నేను పొలిటికల్గా ఏం వాడలేదు కదా, మాకు పొలిటికల్గా నా డివిజన్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, కార్పొరేటర్స్ ఉన్నారు, ఓడిపోయిన కార్పొరేటర్స్ ఉన్నారు, వాళ్ళతోనే డీల్ చేస్తాను. సుజనా మిత్ర అనేవాళ్ళు కేవలం దే కన్వే ది గ్రీవెన్సెస్ ఆఫ్ ది ఓటర్ సిటిజన్. దెన్ దేర్ ఇస్ ద సెట్ ఆఫ్ పీపుల్ హూ హ్యాస్ టు గెట్ ఇట్ డన్. ఒక్కొక్క డివిజన్ నుంచి ఒక 10 మంది ఓటర్స్ 10 సమస్యలు ఉంటే 10 మంది మున్సిపల్ ఆఫీస్కి పరిగెత్తాలి, లేదా కలెక్టర్ గారి ఆఫీస్కి పరిగెత్తాలి. దాని బదులు ఈ 10 మంది ఇతనికి చెబితే, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ చెబితే వాళ్ళు ఒకళ్ళు వెళ్తారు. సో ఆఫీసర్స్ కూడా ఇట్ బికమ్స్ ఈజీ టు హ్యాండిల్. ఇది 50 మందికి ఒక వాలంటీర్ని పెడితే ఇట్ బికమ్స్ అన్విల్డీ. ప్రాక్టికల్గా దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ సిస్టమ్. We cannot build a parallel system. So division of labor కోసం సుజనా మిత్రాన్ని స్టార్ట్ చేశారు అంటున్నారు మీరు. Division of labor with proper accountability, authority, very clear గా. మన సెలక్షన్ ప్రాసెస్ లేకుండా సో మెనీ థింగ్స్ అది గవర్నమెంట్లో ఈ సచివాలయంలో పెట్టిన వాళ్ళు కానీ వాలంటీర్లు కానీ, అది మరి కోర్టు ఎట్లా ఊరుకున్నాయో లేదా కోర్టుకి ఎవరు వెళ్ళలేదు, నాకు ఇన్డెప్త్ వెళ్ళలేదు. కానీ there is no way that government can take such kind of decisions to recruit according to their whims and fancies. దట్ ఈజ్ వాట్ హ్యాపెండ్. ఇప్పుడు మా దగ్గర సుజనా ఫౌండేషన్ వాళ్ళైనా, అయితే ఇక్కడ మా ఎమ్మెల్యే ఆఫీసర్ అయినా వాళ్ళు ఇష్టం చేయలేదు కదా. దానికి ఒక 10 ఇంటర్వ్యూలు పెట్టారు, 400 మంది వస్తే 20 మందిని సెలెక్ట్ చేశారు, 22 మందిని. మిగిలిన వాళ్ళకి వేరే రకంగా ఏదో చూస్తున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.